నాయకులు ఎవరు ఎక్కడ ఏ త్యాగం చేశారో ఒక్కసారి చిట్టా విప్పాల్సిందిగా నేను మీ ద్వారా వారిని కోరుతా ఉన్నాను. త్యాగదనుల కుటుంబం గురించి మాట్లాడే ముందు మనం ఏం చేసాం ఒకసారి తెలుసుకుంటే మంచిదని మాట మాడుతా ఉన్నాను. రాహుల్ గాంధీ గారు ఏ కులమో దేశ ప్రజలందరికీ తెలుసు. రాహుల్ గాంధీ ఒక నైజం కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా దేశం కోసం పోరాడుతున్నటువంటి గొప్ప మహనీయుడు. నిజంగా కులం అడుగుతున్నారు కదా మీరు, ఈ దేశవ్యాప్త కులగణన చెయ్యండి. ఆనాడు రాహుల్ గాంధీ లిఖితపూర్వకంగా వారు ఏ కులమో చెప్తారు, అది చేసి చూడండి. రాహుల్ గాంధీ గారి కులం ఏంటో మీకు స్పష్టంగా సంతకం పెట్టి మరీ చెప్తారనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాను. దమ్ము ధైర్యం ఉంటే మరొకసారి బీసీల గురించి మాట్లాడాలనుకుంటే, బీసీల పట్ల మీ స్టాండ్ ఏందో ఇటు బీఆర్ఎస్ కానీ అటు బీజేపీ నాయకులను స్పష్టం చేయాలి. మీరు 10 ఏళ్ళు 11 ఏళ్ళు ముసుగేసుకొని దొంగ ఆటలాడి బీసీలని వంచినారు. ఇలా మాకు చిత్తశుద్ధి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక మాట చెప్తే నిలబడుతుంది కాబట్టి ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానంలో భాగంగా ఇలా కుల సర్వే చేసి ఆ ఘనకార్యం చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. 94లో చిమన్ భాయ్ మెహతా గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎవరు ముఖ్యమంత్రి అనేది కాదు, ఈ కులం మేము చెప్పదలుచుకుంది మోడీ గారి పుట్టుకతో బీసీ కాదు. నేను పుట్టినప్పుడు గౌడ కులంలో పుట్టాను, నేను పుట్టుకతో గౌడ్ని. నా కులం తర్వాత లీగల్లీ ట్రాన్స్ఫర్ కాలేదు, టెక్నికలీ ట్రాన్స్ఫర్ కాలేదు. మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, తర్వాత కన్వర్ట్ అయినాడు కాబట్టి ఆరికి బీసీ తట్టు ప్రేమ లేదని చెప్పదలుచుకున్నారు రేవంత్ రెడ్డి గారు. స్పష్టంగా ఉంది, మీరు కూడా ఒప్పుకుంటారు కదా. తర్వాత మారింది కులం అని. 99 ప్రభుత్వం ఎవరింది? 99 2000లో వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నట్టుంది. వాజ్పేయి గారి ప్రభుత్వం కేంద్రంలో ఉంది, కేంద్రం గజెట్ ఇచ్చినప్పుడు. 94లో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎవరు ప్రభుత్వం ఉంది, ఎవరు మార్చాలనే సమస్య కాదు ఇక్కడ. కులం ఎప్పుడు ఓబీసీ జాబితాలోకి వచ్చిందనేది సమస్య. ఇంకా చారి గారు ఏదో సోనియా గాంధీ గారు పుట్టింది ఇటలీలో, ఉనికి పుచ్చింది భారత తత్వాన్ని, అందరికి తెలుసు. అది మనకి పుట్టినెల్లా మెట్టినెల్లా ఇంపార్టెంట్. మనందరికీ మన భార్యలు పుట్టింది ఎక్కడో, కానీ